బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము బేయేర్ లహోయి రోయి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాట మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆదికాండంలో 16వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూస్తే హాగరు అనేటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరు అంటే అబ్రహాం ఇంటిలో ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ఒక దాసి. అయితే అబ్రహాము శారాలకు దేవుడు వాగ్దానం చేశాడు బిడ్డనిస్తానని. కానీ వారు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు. 90 సంవత్సరాలు దాటిపోతూ ఉంది, 80 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. ఈ సందర్భంలో శారా అంటుంది, అయ్యా మనకి వృద్ధాప్యం వచ్చేసింది, వయసు ఉడిగిపోయింది, స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది. ఈ సమయంలో మనకి ఇంకా బిడ్డలిస్తాడు దేవుడని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ నా నుంచి కాకపోయినా వేరే స్త్రీ నుంచి అయినా నీకు బిడ్డలు ఇస్తాడేమో, కాబట్టి నా దాసిని నీకు పెళ్లి చేస్తానని చెప్పి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి హాగరు అనేటువంటి ఆమెను అబ్రహాం గారికి ఇచ్చి వివాహం చేసినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే వివాహం జరిగించిన తర్వాత ఆమె యవ్వనస్తురాలు కాబట్టి ఆమె వెంటనే కన్సీవ్ అయింది. ఆమె గర్భవతినని తెలిసిన తరువాత యజమానురాలు ఆమె దృష్టికి నీచముగా కనిపించిందంట. లక్షణాలు ఎక్కడికి పోతాయి? ఆమె నీచముగా చూస్తుందంట యజమానురాలని. చూసావా, నాకైతే గర్భం వచ్చేసింది, నీకు ఇంకా రాలేదు అన్నట్టు. అయితే అలా చూసినప్పుడు ఆమె తట్టుకోలేకపోతుంది యజమానురాలు. అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, చూసావా నన్ను ఏ విధముగా చాలా నీచంగా చూస్తుందో, నా ఉసురు మీకు తగులుతుంది అనేటువంటి మాట ఆవిడ ఉపయోగిస్తూ ఉంది అక్కడ. అయితే అబ్రహాం అంటున్నాడు, నేను ఇచ్చి పెళ్లి చేయమని చెప్పలేదు నీకు, నీ దాసి నీ ఎదుటిగానే ఉంది, ఆమెను నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని ఆ అబ్రహాం గారు చెప్పినప్పుడు ఈ శారా ఆమెను కొంచెం బాధించడం మొదలుపెట్టినప్పుడు ఆ యొక్క ట్రీట్మెంట్కి తట్టుకోలేక అక్కడి నుంచి హాగరు పారిపోయిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆమె గర్భవతిగా ఉంది. ఆ స్థలములో నుంచి అరణ్యములోనికి పారిపోయింది. ఆమె పారిపోయినప్పుడు ఒక ప్లేస్లో ఆగుతుంది. అక్కడ ఒక బావి ఉంది. ఆ యొక్క బావి దగ్గర ఆగినప్పుడు ఒక దూత వచ్చి ఆమెతో మాట్లాడుచున్న సందర్భాన్ని మీరు చూస్తారు. దూత వచ్చి అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడు అంటే, ఆయన శారా దాసివైన హాగరు, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నేను నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాను, ఎందుకంటే నాకు ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ, అందుకే నేను పారిపోతున్నానని చెప్పినప్పుడు, నువ్వు పారిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే మరలా తిరిగి వెళ్ళాలి, కానీ శారా చేతి క్రింద అణిగి ఉండాలి, నీవు అలా గర్విష్ఠిగా ఉండడానికి వీల్లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నీ గర్భవాసాన ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడు దేవుడు, ఆ అబ్బాయి పేరు ఇష్మాయేలు అనే పేరు పెడతావు, నీవు అడవి గాడిద వంటి స్వభావం గలవాడు, అయినప్పటికీ అతను ఒక జనముగా చేస్తాను, అతన్ని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అనేటువంటి మాటను దూత మాట్లాడినప్పుడు ఆమె దేవునికి ఈ పేరు పెట్టుకుంటుంది. అక్కడ ప్రక్కనే ఒక బావి ఉంది. ఆ బావికి ఒక పేరు పెడుతుంది, ఏమనంటే సజీవుని బావి అని. హల్లెలూయా. దాని పేరే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశము బేయేర్ లహోయి రోయి అనేటువంటి పేరు పెడుతుంది. అంటే చూచుచున్నటువంటి సజీవుని బావి అనేటువంటి అంశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయం అంతా చెప్పేసిన తరువాత నీకు ఇలా కుమారుడు కలుగుతాడు, ఇష్మాయేల్ అనే పేరు పెడతావు, నువ్వు బ్యాక్ వెళ్ళిపో అని చెప్పేసిన తరువాత అప్పుడు ఆమె దేవునికి మరొక పేరు పెడుతుంది. ఏమంటుందంటే చూచుచున్న కనులు గల దేవుడు అని. హల్లెలూయా. అవును కదా, మన దేవుడు చూచుచున్న కన్నులు గల దేవుడు. చూడకుండా ఉండడానికి, ఆయన కనులు మూసుకోవడానికి ఆయన రాయి రప్ప కాదు కదా, సజీవుడైనటువంటి దేవుడు. ఈ విషయం ఆ దాసురాలికి, ఐగుప్తీయురాలికి తెలుస్తుంది. విగ్రహారాధికురాలు ఆమె కనుగొంది, మన దేవుడు చూచుచున్న కన్నులు గలవాడు. హల్లెలూయా. మరి నీకు తెలుసా నీ దేవుడు చూచుచున్నవాడని? ఆయన చూస్తూ ఉన్న దేవుడని తెలిస్తే తప్పులు చేయరు ఎవరు కూడా. ఆయన చూస్తున్న దేవుడని తెలిస్తే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించరు ఎవరు కూడా. ఆయన చూచుచున్న దేవుడని తెలిస్తే ప్రతినిత్యము క్రమముగా బ్రతుకుతాం మనం. ఒక దాసి గ్రహించింది, ఒక విగ్రహారాధికురాలు గ్రహించింది, ఆయన చూచుచున్న కన్నులు గల దేవుడు అని గ్రహించారండి. ఆమె గ్రహించినట్లుగా ఈరోజు నీవు నేను గ్రహిస్తే అనేక అద్భుతాలు చేస్తాడు మన పక్షంగా దేవుడు. నిజంగా అలాంటి బిడ్డనే ఇచ్చాడు. ఇష్మాయేల్ అని ఆమె పేరు పెట్టింది. అద్భుతం జరిగింది కదా అక్కడ. మన దేవుడిని కొనియాడుతూ చూచుచున్న కన్నులు గలవాడా అని పేరు పెట్టుకుంది. మరి దేవుడు ఎవరెవరిని చూస్తాడంట? అందరినీ చూస్తాడు ఆయన. భక్తిపరులను చూస్తాడు, భక్తిహీనులను చూస్తాడు, దూరం నుంచి గర్విష్ఠులను చూస్తాడంట ఆయన.
గర్విష్ఠులను చూసి గమనించి దూరం నుంచే వారికి దూరంగా ఉంటాడు ఆయన. వారికి నిజంగా పనిష్మెంట్ తప్ప దేవుని యొక్క కనికరము వారి మీదకి దిగిరాదు. ప్రార్థించే వారిని చూస్తాడు ఆయన. తమను తాము తగ్గించుకుని ప్రార్థించే వారిని మరి ఎక్కువగా చూస్తాడు ఆయన. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయంలో మీరు ఒక విషయాన్ని చూస్తారు. అక్కడ చాలా చోట్ల జనులు తగ్గించుకుని ప్రార్థన చేసిన అంశాలు ఉంటాయి దినవృత్తాంతాల గ్రంథంలో. ఎవరైతే ప్రజలందరూ రిపెంట్ అయ్యి ప్రార్థన చేస్తారో చాలా చోట్ల ఉంటుంది. కానీ ఇక్కడ రెహబాము ఏలుచున్నటువంటి సమయంలో ఐగుప్తు రాజు చాలా గొప్పవాడు అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవునికి మనుష్య రాజులను నమ్ముకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన ఈ ప్రజల మీద ఉగ్రత తీసుకొస్తాడు. ఆ రాజును రేపుతాడు వీరి మీదకి. ఆ రాజు వచ్చినప్పుడు ప్రవక్త వస్తాడు. షెమయా అనేటువంటి ప్రవక్త రెహబాము దగ్గరికిను యూదా పెద్దల దగ్గరికి వచ్చి, దేవుని ఉగ్రత మీ మీద ఉంది, కారణం దేవుని వాక్యాన్ని మీరు విసర్జించారు. దేవుని యొక్క వాక్యాన్ని విసర్జిస్తే ఎవరికైనా ఏముందో ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు, విసర్జించారు. దేవుని కంటే రాజును అధికంగా నమ్ముకుంటున్నారు. మీరు దేవుని కంటే గొప్పవారు, ఘనులు అనబడిన వారి వైపు మీ మనసులు తిప్పుకుంటున్నారు. కనుక ఇటువంటి పనిష్మెంట్ వచ్చిందని చెప్పగానే యూదా పెద్దలందరూ భయపడ్డారు, దేవుని మాటకు లోబడ్డారు. తమను తాము తగ్గించుకొని, అయ్యా నీవే మాకు సర్వము, ఈ రాజును మా మీద నుంచి ప్రక్కకి తొలగించు అనే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వెంటనే చూశాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెంటనే చూసి ఆయన ఏమంటున్నారంటే, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును శీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులు రాజులు తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయవంతుడు అని ఒప్పుకొన్నారు. తరువాత తాము తగ్గించుకొనుటయు వాళ్ళు న్యాయవంతుడని దేవుడు ఒప్పుకొనుటయు దేవుడు చూచిన తరువాత యెహోవా వాక్కు మరలా షెమాయాకు ప్రత్యక్షమై ఆయన ఏమంటాడంటే, వారు తమను తాము తగ్గించుకున్నారు గనుక నేను వారిని నాశనము చేయక ఆ నాశనము నుంచి వారిని విడిపిస్తాను. ఎందుకంటే వారు తగ్గించుకోవడం నేను చూశాను. నీవు నీ ఇంట్లో వచ్చినటువంటి సమస్య, నీ ఒంట్లో వచ్చినటువంటి సమస్య, మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి సమస్య, మీ పిల్లల జీవితంలో వచ్చినటువంటి సమస్య ఎందుకు వచ్చిందో మీకు తెలిసి ఉండకపోవచ్చు. ప్రవక్తల మాటలు మీరు విననేరక ఉండి ఉండవచ్చు. వాక్యాన్ని విసర్జించి ఉండవచ్చు. వాక్యముతో ఉన్నామనుకుంటూనే భ్రమలో బ్రతకొచ్చు. తెలిసి తెలియక ఎన్నో అపరాధములు చేసి ఉండొచ్చు. మిమ్ములను మీరు తగ్గించుకుంటే దేవుని యొక్క దృష్టి మీ మీద పడుతుంది. ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో, ప్రభువా నేను తగ్గించుకుంటున్నాను, ఇంకా గర్వం లేదు, ఒకసారి రెచ్చిపోయాను, హెచ్చిపోయాను, నాకంటే గొప్పవారు లేరనుకున్నాను, నేను చాలా వెల్ ప్లాన్డ్ అనుకున్నాను, నేను చాలా డబ్బులు దాచాను, పెళ్ళిళ్ళు చేయడం ఎంతసేపు అనుకున్నాను, నేను చాలా డబ్బులు స్టోర్ చేశాను, ఏ రోగం వచ్చినా ఇట్టే బాగు చేయించుకోగలను అనుకున్నాను, నేను చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నాను, కాబట్టి నా బిడ్డలకి ఏ లోటు రాదనుకున్నాను. కానీ ఇవన్నీ ఒట్టివే. నా స్వశక్తి మీద నేను ఆధారపడ్డాను. కానీ ఈరోజు నన్ను నేను తగ్గించుకుని, నా గర్వాన్ని బట్టి నీ పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు విడుస్తున్నానని మీరు అడిగి తగ్గించుకుంటే మీ ఇంట్లో కార్యాలు వెనువెంటనే జరుగుతాయని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. అంటే అంతమందికి ఒకటే రెమెడీ కాదు. కొన్ని సందర్భాలలో కార్యాలు జరగకుండా ఉండడానికి కేవలము మన గర్వము కారణమని బైబిల్ సెలవిస్తూ ఉంది. కేవలము మన యొక్క అవిధేయత కారణమని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని కంటే మరి ఎక్కువగా దేనినో భావించాము, అప్పుడు మనకి ఇటువంటి శ్రమలు వస్తాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం రెక్టిఫై చేసుకోవాలి. అయ్యా మా కన్నీరు నీవు చూస్తున్నావని అడగాలి. హన్నా అనే స్త్రీ కన్నీరు కార్చుట దేవుడు చూశారంట. ఆదికాండంలోనే మీరు 29వ అధ్యాయంలో చూస్తే లేయా అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. పాపం ఆమె ప్రమేయం లేకుండానే ఆమెకు వివాహం జరిగింది. భర్త విపరీతంగా ద్వేషిస్తున్నాడు. కారణం అతడు ఆమెను ప్రేమించలేదు. ప్రేమించిన దానిని కాకుండా వేరే దానినిచ్చి వివాహం చేశారు యాకోబుకి. ఆమె ప్రమేయం లేకుండా భార్యగా వచ్చి చేరింది. పైగా ఆమె జబ్బు కండ్లు గలది అని రాయబడి ఉంది. అంటే ఆ సుందరవతి కాదు, ఆమె సుందరంగా లేదు. భర్త ప్రేమించడానికి అవసరమైన ఏ క్వాలిటీ ఆమెలో లేదు. కాబట్టి ఆమె చాలా ద్వేషించబడింది భర్త చేత. లేయా ద్వేషించబడుట చూచినప్పుడు యెహోవా లేయా గర్భాన్ని తెరచెను అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త ధర్మం భర్త నిర్వర్తించాలి కాబట్టి అతను ఆమెతో కాపురం చేస్తున్నాడు, కానీ ద్వేషిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఆమె ద్వేషించబడుట దేవుడు చూసి ఆమె గర్భాన్ని తెరిచి చక్కని కుమారులను అనుగ్రహించినప్పుడు ఆమె నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పి తన బిడ్డలలో ఒక బిడ్డకి యోధ అనేటువంటి పేరు పెడుతుంది. నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడని ఒక పేరు పెడుతుంది. నా భర్త నన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాడని ఒక పేరు పెడుతుంది. నా భర్త మీద కాదు కానీ నేను దేవుణ్ణే స్తుతిస్తానని యోధ అనేటువంటి పేరు పెట్టుకుంది. ఇప్పుడు ఇజ్రాయేలీల అన్ని గోత్రకర్తలకి ఆవిడ తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వేషించబడిన వారు, వెలివేయబడిన వారిని మూలకు తలరాయి చేసేస్తారు దేవుడు. అద్భుతం కదా. ఈరోజు ఒకవేళ నీవు ద్వేషించబడుతున్నావేమో, ఎవరైనా నిన్ను అసహ్యించుకుంటున్నారేమో, నీ దగ్గర ఏమీ లేదని నీవు ద్వేషానికి గురయ్యావేమో, ఒకవేళ అందం లేదు, ఆస్తి లేదు, చదువు లేదు, ఏది లేదో నీవు మనుషుల చేత ద్వేషించబడుతూ ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూస్తే ఇంకా ఏదండి కొదువు ఉంటుంది మనకి. ఎంత గొప్ప స్థానంలో లేయని నిలవబెట్టాడో ఈరోజు అంతకంటే గొప్పగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో జరుగుతుందేమో అనుకోవద్దు, ఆయన అద్భుతం చేస్తాడు నీవు గనుక ఆయన తట్టు తిరిగితే. కాబట్టి ఆయన ఈరోజు మన పక్షముగా బేయర్ లహోయి రోయి అని పేరు పెట్టుకున్నటువంటి ఆ నామాన్ని బట్టి, ఎల్ రోయి అనేటువంటి నామాన్ని బట్టి ఈరోజు మన పక్షముగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. దేవుని పక్షముగా మనల్ని తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా వైపు నీవు చూచుచున్న దేవుడవని నీవు ప్రార్థన చేస్తే తప్పక ఆయన కన్నులు, ఆయన కనుదృష్టి నీ మీద నిలబడతాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పినటువంటి ఈ 3 అంశాల్లో దేనికి సంబంధించిన దానవో, అటువంటి సమస్య ఎవరింట్లో ఏముందో దాన్ని రెక్టిఫై చేసుకొని దేవుని వైపు మీరు చూస్తే ఆయన సమస్తము చేయుటకు సమర్థుడు. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యాలు మీ గృహాల్లో జరగాలని, మీరిట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ. బిడ్డల్ని మీరు దృష్టించండి, ఆత్మశక్తితో నింపండి. నేను వాక్యము మాట్లాడుచుండగానే నాయన వారి అవసరతలు గ్రహించడానికి, దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించడానికి, దేవుని తట్టు వారి హృదయాలు త్రిప్పబడ్డానికి, దేవుని మాటలకు లోబడ్డానికి వారికి సహాయం చేసి నడిపించమని నీ కృపలో వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో వినుచున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకాలు త్రెంచివేయమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.